అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ కెరీర్ మొదలుపెట్టాలని చూస్తున్న వాళ్ళకి ఏపీ సెట్ 2026 అనేది ఒక పెద్ద అవకాశం. సో, ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ గురించి, అప్లికేషన్ దగ్గర్నుంచి అర్హతల వరకు ప్రతి విషయాన్ని క్లియర్గా, సింపుల్గా తెలుసుకుందాం. ఒకవేళ మీ లక్ష్యం లెక్చరర్ అవ్వడం లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడం అయితే, ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఏపీ సెట్ అనేది ఒక పరీక్ష మాత్రమే కాదు, అది మీ కలల ప్రపంచానికి పునాదిలాంటిది. ఆ పునాది ఎంత బలంగా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ ఏపీ సెట్ పరీక్ష ఏంటి? ఆంధ్రప్రదేశ్లో దీనికి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఏపీ సెట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలలో టీచింగ్ జాబ్స్కి ఒక ఎంట్రీ పాస్ లాంటిది. ఈ ఒక్క పరీక్షలో క్వాలిఫై అయితేనే ఆ ఉద్యోగాలకు పోటీపడే అర్హత వస్తుంది. అంత ముఖ్యమైన పరీక్ష ఇది. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. అదేంటంటే తేదీలు. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి డేట్ దాటిపోతే మళ్ళీ సంవత్సరం పాటు ఆగాల్సిందే. ఒకసారి చూడండి, అప్లికేషన్స్కి కేవలం 1 నెల మాత్రమే టైముంది. జనవరి 9న మొదలైతే ఫిబ్రవరి 9కి క్లోజ్ అయిపోతాయి. ఇక ఎగ్జామ్స్ మార్చ్ చివర్లో ఉంటాయి. అంటే ప్రిపరేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్పీడ్గా కంప్లీట్ చేయాలి. సో ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఈ మాట ఎందుకంత గట్టిగా చెప్తున్నానో మీకు నెక్స్ట్ స్లైడ్ చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది. గడువు దాటితే మన జేబుకు చిల్లుపడటం పక్కా. చూసారా, ఒక్కరోజు లేట్ అయినా దాని ఎఫెక్ట్ ఎలా ఉందో? ఫిబ్రవరి 9 దాటిందంటే చాలు, అదనంగా 2000 రూపాయలు కట్టాలి. ఒకవేళ అది మిస్ అయితే ఏకంగా 5000 రూపాయల ఫైన్ పడుతుంది. అందుకే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అప్లై చేయడం బెస్ట్. తేదీలు గుర్తుపెట్టుకున్నాం కదా, మరిప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పరీక్ష రాయడానికి ఎవరెవరు అర్హులు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో వివరంగా చూసేద్దాం. మొట్టమొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే మీ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది లేకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్లలేం. ఇది బేసిక్ రూల్. మార్కుల విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే పీజీలో కనీసం 55% మార్కులు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లేదా బీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకైతే 50% మార్కులుంటే చాలు. ఇక ఇది ఒక అద్భుతమైన విషయం. ఏపీఎస్ఈటీ పరీక్ష రాయడానికి ఏజ్ లిమిట్ అస్సలు లేదు. అవును, 0. ఏ వయస్సు వాళ్లైనా సరే అర్హత ఉంటే చాలు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఇది నిజంగా చాలామందికి ఒక మంచి అవకాశం. సరే, అర్హతలన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్దాం. అదే అప్లై చేయడం ఎలా. కొంచెం కష్టంగా అనిపించినా నేనున్నాన్గా, స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఫీజ్ పే చేయడం. మీ కేటగిరీని బట్టి ఫీజ్ మారుతుంది. జనరల్ అయితే 1600 రూపాయలు, బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే 1300. ఇక ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్ అయితే 900 రూపాయలు. ఒక్కసారి కట్టాక ఫీజు తిరిగి ఇవ్వరని గుర్తుపెట్టుకోండి. సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేశాకే పే చేయండి. మొత్తం 6 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, apsc.tse.psc.net.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. తర్వాత మీ డీటెయిల్స్తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఫీజు కట్టి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. ఆ ప్రింటౌట్ మాత్రం జాగ్రత్తగా దాచుకోవడం మర్చిపోవద్దు. అంతే. సరే, ఇదంతా చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, దేనికోసం? ఫైనల్గా ఈ పరీక్ష పాసైతే ఏమొస్తుంది? మన అల్టిమేట్ గోలేంటో చూద్దాం. ఈ ఒక్క పరీక్ష పాసైతే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న ఏపీ సెట్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది. ఈ ఒక్క సర్టిఫికేట్తో ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీలోనైనా, ఏ కాలేజ్లోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇది మీ కెరియర్కి ఒక పర్మనెంట్ ఆస్తి అన్నమాట. సో చూశారుగా, ఏపీ సెట్ 2026 అనేది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, అది మీ టీచింగ్ కెరియర్ కలను నిజం చేసే ఒక తాళం చెవి. మరి ఆ తాళం చెవిని అందుకుని మీ భవిష్యత్తు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.